సో ఈరోజు మనం ది హిందూ న్యూస్ పేపర్ చేద్దాము అనాలిసిస్. సో దాంట్లో భాగంగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి వచ్చినాయి అండ్ ఆ టాపిక్సే కాకుండా మనం పేపర్ని పేజ్ టు పేజ్ స్క్రోల్ చేస్తాం. ఏదైనా ఎగ్జామినేషన్కి ఏదైనా యూజ్ అయ్యేటట్టు ఉంటే అది ఒక 10-15 సెకండ్స్లో అసలు ఏంటి అది ఎట్లా యూజ్ అవ్వచ్చు అనేది కూడా తెలుసుకుందాం. సో దాట్ మీకు కూడా న్యూస్ పేపర్లో కంప్లీట్గా ఏమేమి వచ్చినాయి అని కూడా తెలుస్తుంది. సో ఇవాళ 29th ఆగస్టు ఫ్రైడే రోజు న్యూస్ పేపర్ ఇది. మనం ఇప్పుడు దీన్ని క్లుప్తంగా నేను వివరిస్తా, మీరు వినండి. బేసిక్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 3-4 టాపిక్స్ వచ్చినాయి. ఒకటేమో రిలేటెడ్ టు జిఎస్టీ. అంటే జిఎస్టీ అనేది జిఎస్టీ మొన్న స్లాబ్స్ అనేవి 2 స్లాబ్స్ పెడతాము అది ఇది అన్నది కదా గవర్నమెంట్. సో దానివల్ల ఇండియాకి ఇంపాక్ట్ ఎట్లుంటుంది, స్టేట్స్కి ఇంపాక్ట్ ఎట్లుంటుంది, సో ఇండస్ట్రియల్ స్టేట్స్కి నాన్ ఇండస్ట్రియల్ స్టేట్స్కి దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంది, అది నిజంగా అంత ఇంపాక్ట్ అవుతుందా, అంటే జీడిపిలో ఎంత లాస్ అవ్వబోతుంది అది వల్ల దానివల్ల, అండ్ జిఎస్టీ యొక్క కొంచెం ఓవరాల్ ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది, జిఎస్టీ అనేది ఎట్లా ఎట్లా చేంజ్ అవుతుంది, అండ్ ట్యాక్స్ అనేది ఎట్లా కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ అనేది దాని గురించి ఒకటి. నెక్స్ట్ ఉమెన్ హెల్త్ ఇష్యూస్ సంబంధించింది ఒకటి ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులు దానికి దీనికి సంబంధించి ఇచ్చిండు. ఇంకా టెక్నాలజీకి సంబంధించి ఆ, కృత్రిమ గర్భధారణ దాని గురించి చైనాలో ఒక ఫేక్ న్యూస్ అనేది వచ్చిందనమాట. సో రీసెర్చ్ అనేది ఎట్లా అవుతుంది దానికి సంబంధించింది అని కూడా ఇచ్చాడు. అట్లనే కాకుండా ట్రంప్ యొక్క ఎఫెక్ట్స్ రీసెంట్గా లైక్ పోస్టల్ సిస్టమ్ మీద ఎట్లా పడింది, 25% ప్లస్ 25% టారిఫ్ దాని గురించి ఇచ్చాడు. ఇంకా కొన్ని తెలంగాణకు సంబంధించినవి, వర్షాకాలం కాబట్టి మనకి వర్షాలు ఆ, పడుతున్నాయి. సో ప్రాజెక్టులు అనేవి వాటర్ ఓవర్ఫ్లో అవ్వడము, కొన్ని ప్లేసెస్లో పడకపోవడం అట్లా అవుతున్నాయి. సో ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు ఇచ్చిండు. ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు ఎస్టాబ్లిష్ చేసారు, దాని యొక్క పర్పస్ ఏంటి అనేది 3 డైమెన్షన్స్లో ఒక 1-2 మినిట్స్లో అది కవర్ చేసేసుకున్నాం. సో ఆర్టికల్ అనేది ఆ, ఆ, ఇవాళ ఇవాళ ఎడిటోరియల్ చాలా మంచిగా ఇచ్చాడు. అది కూడా మనం లైక్ యాజ్ 1 నుంచి మనం ఎండ్ పేపర్ దగ్గరికి వెళ్తాం కాబట్టి మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్. ఇవాళ ఫస్ట్ టాపిక్ వచ్చేసి యుఎస్ అఫీషియల్ కాల్స్ కాన్ఫ్లిక్ట్ ఇన్ యుక్రెయిన్ మోడీస్ వార్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి తెలుసు, యుఎస్ అమెరికా అనేది మన మీద టారిఫ్స్ అనేది పెడుతుంది. సో టారిఫ్స్ అనేది 50%. అంటే దో చైనా అనేది రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, మనకంటే అది ఇంకా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. బట్ ఆల్దో మనం రష్యాని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి యుఎస్ఏ ఏమంటుందంటే మీరే, ఇండియానే యుక్రెయిన్ వార్కి సపోర్ట్ ఇస్తుంది, దాన్ని యుక్రేనియన్ రష్యన్ వార్ని మోడీస్ వార్ లెక్క పరిగణిస్తుంది అనమాట. ఐ మీన్ దేవర్ బురద జల్లడానికి మన మీద ట్రై చేస్తున్నారు అనమాట. సో అది ఓవరాల్ ఆర్టికల్లో ఇదే ఉంది అనమాట. అండ్ ఇండియాస్ హై టారిఫ్స్ వల్ల జాబ్స్ కానీ ఇన్కమ్ వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, యూఎస్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, అట్లా ఇట్లా అని చెప్పేసి మన మీద బురద చల్లడానికి దే ఆర్ ట్రయింగ్. సో ఎంటైర్ ఆర్టికల్ యొక్క సమ్మరీ అదే. మీరు కావాలంటే లైక్ పాస్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది ఎగ్జామినేషన్కి అంత యూజ్ అవ్వదు, జస్ట్ మనం 1 పాయింట్ రాస్తాం కావచ్చు. సో దీని గురించి అంత రీసెర్చ్ చేసి అంత చేయడం కాదు, జస్ట్ డైనామిక్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ప్రీ టెస్ట్ ఫర్ సెన్సస్ 2027 టు బి కండక్టెడ్ ఇన్ అక్టోబర్ నవంబర్. సో మనకి ఈ సెన్సస్ అనేది 10 yearsకి ఒకసారి జరగాలి. లాస్ట్ టైం మనకి 2011లో జరిగింది, అంటే 2011లో. మళ్ళీ 2021లో జరగాలి. కాకపోతే ఏమైందంటే మనకి కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది కాబట్టి అప్పుడు మనం సెన్సస్ని చేయలేకపోయినాం. సో ఇప్పుడు దానికోసం ఏంటంటే 2027లో సెన్సస్ ఎట్లా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు, ఎందుకంటే టూల్స్ అన్నీ డిజిటలైజ్ అయిపోయినాయి. సో 2011లో జనరల్గా మాన్యువల్గా వచ్చి డేటా కలెక్ట్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీని ఎట్లా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి శాంపుల్ సైజెస్, అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కలెక్షన్ మెథడాలజీస్ ఎట్లా చేసుకోవాలి, ట్రైనింగ్ ఎట్లా, ఆ, ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు, అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి డిజిటల్ లిటరసీ అనేది అంత అంత లేదు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే డేటా క్వాలిటీ అసెస్మెంట్ కూడా. సో దాని గురించి 2027లో ఎలక్షన్, ఐ మీన్ సెన్సస్ కాబోతుంది. సో అన్ని, అంటే రంగం సిద్ధమవుతుంది అనమాట దానికోసం ఏం చేయాలని చెప్పేసి. ఇంకోటి, వర్షాలు బాగా పడుతున్నాయి. సో రేవంత్ రెడ్డి విజిట్ చేసిండు, పేజ్ నెంబర్ 1లో ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే
ఈ ఆర్టికల్ చూడండి. ఇండస్ట్రియల్ గ్రోత్ జంప్స్ టు 4 మంత్ హై ఆఫ్ 3.5%. సో మనకి లాస్ట్ క్వార్టర్‌లో గ్రోత్ అనేది 3.5% ఉందన్నమాట. ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చిండంటే మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇది ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి అనమాట. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది, ఎలక్ట్రానిక్స్‌కి, ఇంకా మిగతా గూడ్స్‌కి ఎంతెంత వెయిటేజ్ ఉంటదనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్‌కే అరౌండ్ 70% వెయిటేజ్ ఉంటది. ఒకసారి మనం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క వెయిటేజ్ చూద్దాం. సో దీంట్లో ఇక్కడ వెయిటేజ్ చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్‌కి మనకి 77% వెయిట్, మైనింగ్‌కి 14%, ఎలక్ట్రిసిటీకి 7.9%. అండ్ ఇక్కడ ఆర్టికల్‌లో ఏమిచ్చిందంటే మనకి ఆహ్, మైనింగ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయిందన్నాడు. ఎందుకు తగ్గిపోయిందంటే వర్షాకాలం. వర్షాకాలంలో ఏమైందంటే మైనింగ్ అంత మనకి కన్వీనియంట్ కాదు. బికాజ్ వాటర్ అనేది ఫార్మ్ అయితూ ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అదనమాట. సో జనవరిలో బానే ఉండేది. ఏప్రిల్‌లో కొంచెం తగ్గింది. అండ్ ఏప్రిల్, మే, జూన్ మనకి ఆ వర్షాకాలం పడతది కాబట్టి సో మైనింగ్ అనేది -7.2% అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మనకి సెకండ్ పేజ్‌కెళ్దాం. సెకండ్ పేజ్‌లో 30,000 పోలీసోళ్ళని పెట్టిరనమాట. నిమజ్జనంకి బందోబస్తు. సో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకా హెవీ రెయిన్స్‌కి రోడ్లు ఆగిపోయినాయి. ఇంకా అట్లా ఇచ్చిండనమాట. అండ్ రేవంత్ రెడ్డి ఫార్మ్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌గా పెడదాము అని చెప్పేసి ఐడియాలు చేస్తున్నారు. అది ఎప్పుడైతే ఒక పాలిసీకి వచ్చిందో అప్పుడు మనకి న్యూస్‌లో ఉంటది. సో పుల్లెల గోపీచంద్, ఇంకా కపిల్ దేవ్, బూటియా తోటి మీటింగ్ పెట్టిరనమాట. ఏం చేస్తే బావుంటదని చెప్పేసి. వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి 200 ట్రైన్స్ డైవర్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ స్టేజ్ సెట్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ బైనామా ల్యాండ్. బైనామా ల్యాండ్ అంటే ఏంటంటే అప్పట్లో అంటే బిఫోర్ 2014 కన్నా ముందు ఏంటంటే ఈ రైతులు గానీ, వేరే వాళ్ళు గానీ జనరల్‌గా పేపర్ మీద ఒక అగ్రీమెంట్ లాగా రాసుకొని, అది అంత అఫీషియల్ కాదు. దాని మీద ఎవరు స్టాంపులెవ్వరు, ఏం లేరనమాట. సో అది చిన్న చిన్న ల్యాండ్ అమ్ముకోవడానికి వాళ్ళు జస్ట్ పేపర్ మీద రాసుకొని అమ్ముకునేదనమాట. సో అది లీగలైజ్డ్ కాదు గదా! అంటే దానికి రెగ్యులరైజేషన్ కాదు గదా! సో దానికోసం ల్యాండ్ రెగ్యులరైజేషన్ తెచ్చిర్రు గానీ అది అంటే ఒకరి ల్యాండ్ ఒకరు ఆక్యుపై చేసుకుని అట్లా పిచ్చి పిచ్చిగున్నాయన్నమాట. సో మనకి ఆహ్, భూభారతి అని జెప్పేసి భూభారతి చట్టం తెచ్చిర్రు. సో దాంట్లో భాగంగా ఏంటంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేయబోతున్నారు అని జెప్పేసి ఆర్టికల్ ఇచ్చిండు మోస్ట్‌లీ. అండ్ మోస్ట్‌లీ 9,00,000 అప్లికేషన్స్ వచ్చినాయంట. కాకపోతే ఎక్కడిదక్కడ అస్తవ్యస్తం ఉన్నది. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఆహ్, సో దేర్ ఆర్ లిటిల్ ఓవర్ 70 ఆర్‌డిఓస్. 70 ఆర్‌డిఓస్ ఉన్నాయి. కానీ వాళ్ళు 30,00,000 ఓవర్ 9,00,000 అప్లికేషన్స్‌ని ప్రాసెస్ చేయాలి. 9,00,000 అంటే సరే 90 ఉన్నా గానీ ఒక్కొక్కరు అట్లా 10,000 అప్లికేషన్స్‌ని ప్రాసెస్ చేయాలి ఒక్కొక్క ఆఫీసర్. సో 10,000 చేయాలంటే డైలీ మనకి చేయాల్సిందే ఎక్కువ. అలా. నో డిస్పోజల్ రోడ్ మ్యాప్ కేబుల్ క్లీన్ మొన్న తెలిసిందే కదా! మొత్తం, మొత్తం హైదరాబాద్ మొత్తం అంటే చాలా ఏరియాస్‌లో కేబుల్స్‌ని కేబుల్ కట్ చేసిర్రనమాట. సో దానివల్ల ఇంకా అది అట్లనే ఉన్నది, ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చిండు. ఈ ఆర్టికల్ అయితే నేను చదవలేదు. బట్ అది ఓవరాల్‌గా డిజిటల్ స్కామ్‌లు అయితున్నాయంట. ఆహ్, చచ్చిపోయిల్లు, యాక్సిడెంట్లు అయ్యిల్లు అట్లున్నాయి. నెక్స్ట్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ రిసీవ్స్ హైయెస్ట్ రికార్డెడ్ 2 డే రెయిన్‌ఫాల్. అది ఇంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ రెయిన్‌ఫాల్ తగ్గుతది, పెరుగుతది. నాట్ అన్ ఇంపార్టెంట్. ఆహ్, నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాడు. తర్వాత ఆహ్, ఫ్లడ్స్ గురించి అంటే వర్షాలు పడుతున్నాయి అది ఇది అని చెప్పేసి ఉంది. సీఎం ఇన్స్పెక్ట్స్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టార్గెట్స్ బీఆర్ఎస్ ఆన్ కాళేశ్వరం ఇంగా ఇంకా ఇది బికాస్ ఆఫ్ దట్ ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల అంత లాభం లేదు. అండ్ ఇంకోటి ఆహ్, అంటే క్రాక్స్ వచ్చినాయి. కరెక్ట్ కన్‌స్ట్రక్షన్ చేయలే. ఏం ఏం కన్‌స్ట్రక్షన్ చేసిర్రో ఏందో అట్లా ఇట్లా అని చెప్పేసి క్రిటిసిజమ్స్ మనకు జనరల్‌గా వస్తాయి. అది మంచిదో చెడ్డదో పక్కన పెట్టేస్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఒక ఓవర్ గ్లాన్స్. సో పల్లి ప్రాజెక్ట్ అంటే అది శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటారంట. అది మల్టీపర్పస్ ఇరిగేషన్ గోదావరి రివర్ మీద ఉంది. సో అది ఎక్కడుందంటే ఆహ్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్స్ దగ్గర ఉన్నాయన్నమాట. దాంట్లో 62 రేడియల్ గేట్స్ ఉన్నాయి. అండ్ 20,000 మిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ టీఎంసీ. ఒక టీఎంసీకి ఎన్ని వేల లీటర్లంటే 2,800 లీటర్స్ అప్రాక్సిమేట్‌లీ. నాట్ 2,800, 2,800 క్రోర్ లీటర్. అంటే
అప్రాక్సిమేట్ చూసుకుంటే మీకు గుర్తుంచుకోవడానికి 3000 కోట్ల లీటర్లు అనమాట టీఎంసీ. సో వాటర్ మెజర్మెంట్ కోసం అది వాడతారు. సో మల్టీపర్పస్ ట్యాంక్ అది మనకి మంచిర్యాలలో ఉన్నది. మంచిర్యాల డిస్టిక్, ఎల్లంపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల డిస్టిక్స్. ఇంకోటి నెక్స్ట్ మనం ఆర్టికల్కి వెళ్ళిపోదాం. నిజాం era పోచారం ప్రాజెక్ట్ ఆన్ ఆలర్ రివర్ స్టాండ్ స్టాల్ అమిడ్ ఫ్లడ్ ఫ్యూరీ. సో ప్రాజెక్ట్ వాస్ కన్స్ట్రక్టెడ్ 27 లాక్ పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు 1922లో. మనం దీని కొంచెం హిస్టారికల్ కంటెక్స్ట్ చూద్దాం ఏముందో. జస్ట్ ఒక సెకండ్ అట్లా పోయి ఇట్లా వచ్చేద్దాం. మ్మ్. పోచారం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో ఉంది. నిజాం రూల్లో 20th సెంచరీలో కట్టించారు అనమాట. ఇది ఇన్ ద ఎర్లీ అంటే 1900స్లో. ఓకే, అంటే ఉంది కదా 1922లో అని చెప్పేసి. అది అప్పుడు ఆ, ఇది 2 టీఎంసీ అనమాట దీని కెపాసిటీ. 2 టీఎంసీ అంటే అరౌండ్ 6000 crore లీటర్స్. ఓకే, అది. సో పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది, అది ఇది ఉంది. నిజామ్స్ బంగ్లా కూడా ఇక్కడనే ఉంది. 1980లో ఇల్లు కట్టుకున్నాడు నిజాము అని చెప్పేసి ఉంది. అది టూరిస్ట్ డెస్టినేషన్ కూడా. సో దానికి గండిపడ్డది అనమాట. మనకి వేరియస్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. సో ఇమేజెస్లోకి చేద్దాం ఒకసారి. సో ఇది పోచారం ప్రాజెక్ట్. పోచారం తెగింది, కామారెడ్డి వండుతుంది అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. సో దట్ ఈస్ వాట్. మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఐఏఎఫ్ మొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది కేరళ రిపోర్ట్స్ వన్ మోర్ కేస్ ఆఫ్ అనోబిక్ ఎన్సెఫిలిటీస్. అంటే ఏంటంటే అమీబా అనేది వాటర్లో ఉంటుంది అనమాట. అది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది వాటర్ తోటి ఇన్ఫెక్షన్ అయినప్పుడు. సో 43-year-old ఉమెన్కి అట్లా అయిందనమాట. ఇది అమోబిక్ ఎన్సెఫిలిటీస్ అనేది జనరల్గా ప్రతి వర్షాకాలం కేరళ నుంచి ఏదో ఒక న్యూస్ అనేది నేనైతే చూస్తున్నాను. సో దట్ వాస్. సో అది అమీబా పారమిషా ఉంటాయి కదా. సో అమీబా ఇన్ఫెక్టెడ్ అనమాట. సో వాటర్ ట్రావెల్ ఫ్రమ్ నాగార్జున సాగర్ టు ఏపీ ఎన్హాన్స్డ్ తెలంగాణ. ఇది నాగార్జున సాగర్ వాటర్ విత్డ్రావల్ అవి జనరల్గా మనకి అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ అనదర్ లో ప్రెషర్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ లైక్లీ టు. సో లో ప్రెషర్ వస్తుందంట. సో లో ప్రెషర్ అంటే హై టెంపరేచర్ అంటే మోర్ రెయిన్ఫాల్. సో అది మనకి క్లైమేటాలజీ అర్థం చేసుకుంటే ఆ కాన్సెప్ట్స్ అనేది క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ F1 స్టూడెంట్స్ కాంట్ చేంజ్ కోర్సెస్ వర్సిటీస్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ న్యూ రూల్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా ట్రంప్ గవర్నమెంట్ అనేది కొత్త కొత్త రిస్ట్రిక్షన్స్ చేస్తున్నాయి. బికాజ్ దేర్ పాలసీస్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక సిద్ధాంతంతో వాళ్ళు ముందుకు వచ్చారు అనమాట. సో దాంతో ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని చాలా అంటే ఇంకా స్ట్రిక్ట్ చేయడము. ఇక్కడ ఏమేం చేశారంటే నెక్స్ట్ 30 to 60 డేస్లో ఇది చేయబోతున్నారంట. ఐ మీన్ ఫాల్ అడ్మిషన్స్ ఇప్పుడు ఆగస్ట్లో అవుతాయి కదా. సో దాని గురించి. అండ్ ఇంకా పోస్ట్ ఓపీటీ పీరియడ్, గ్రేస్ పీరియడ్ తగ్గియడము. అంటే మన కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ఆప్షనల్ ట్రైనింగ్ అని ఉంటుంది అనమాట. అంటే ట్రైనింగ్ ఇచ్చుడు కాదు కానీ అక్కడ ఏంటంటే ఆ టైంలో మనం జాబ్ ఎత్తుక్కోవాలి. సో జాబ్ ఎత్తుక్కోకుండా వెళ్ళగొడతారనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అక్కడ. సో దాని పీరియడ్ కూడా మనకి తగ్గియడము. పోస్ట్ ఓపీటీ పీరియడ్ కూడా గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఓపీటీ పీరియడ్ తర్వాత 30 రోజుల వరకు జాబ్, ఇంకా 30 రోజులు లాస్ట్ ఛాన్స్ అనమాట. అప్పుడు కూడా వెళ్ళకపోతే మనం కంట్రీని వదిలిపెట్టాలి రావాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా ఇంతకుముందు 2 months ఉండేది, ఇప్పుడు 1 month అంటే 30 daysకే చేసిరు అనమాట. ఇంకా 31st డేస్కి నేను జాబ్ లేకుండా అక్కడ ఉన్నావా జస్ట్ గెట్ అవుట్. సో ఇంకొంచెం అంటే F1 వీసా డ్యూరేషన్ కూడా తగ్గియడము. ఇంకోటి F1 వీసా అప్పట్లో 6 years ఉండే, ఇప్పుడు ఓన్లీ 4 yearsకి అంటే కుదించేసిండు అనమాట. అంటే అప్పుడు నువ్వు మాస్టర్స్ చేయడానికి సపోజ్ 2020లో వెళ్ళినాం అనుకో, నీకు 2026 వరకు ఉండే అనమాట పర్మిషన్. ఇప్పుడు ఏంటంటే నువ్వు 2024 వరకే వచ్చేయాలి రిటర్న్. సో మాస్టర్స్ 2 years కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 year సంథింగ్ ఓపీటీ తర్వాత అంటే ఇది ఇంకా రిస్ట్రిక్షన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో రోజుకి ఒక రూల్ చేస్తున్నాడు. సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ అంటే ఇంత మల్టీ డైమెన్షనల్ వేస్లో మనం క్రష్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఒక ఆర్టికల్ ఇచ్చిండు. ఏదో చెరువు హైదరాబాద్లో ఫాక్స్ సాగర్ లేక్ అని. ఇది ఎప్పటికి ఫ్లడ్స్ వస్తూనే ఉంటాయి, అయినా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఓవరాల్ ఇచ్చిండు. నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మోమోస్ గురించి సంథింగ్ ఇచ్చిర్రు. నాట్ ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్ నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియాస్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ యాజ్ ఎ టైమ్ బాంబ్. సో ఇక్కడ మెయిన్గా ఆర్టికల్ ఏంటంటే రవీంద్రనాథ్ ఒకప్పుడు ఏం చెప్పిండని అంటే ఇంట్రొడక్షన్ ఓవరాల్గా ఏంటంటే మనకి ఆ, అందరు చదువుకున్నారు కానీ ఎవరికి స్కిల్స్ లేవు. సో జాబ్ రావాలి ఏ డ్రివెన్ మార్కెట్స్లో.
మనీ స్కిల్ డెవలప్‌మెంట్ అనేది బాగా చేయాలి. దాన్ని గవర్నమెంట్ బాగా చేస్తుంది. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేసిండు. అదేంటంటే ఓవరాల్‌గా మనం కాంప్రహెన్సివ్‌గా నేను అండర్‌లైన్ చేసిన దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసిండంటే ఆర్టికల్ నోబెల్ లారెట్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చెప్పిండంటే, "డోంట్ లిమిట్ యూర్ చైల్డ్ టు యువర్ ఓన్ లెర్నింగ్స్ ఫర్ షీ వాస్ బోర్న్ ఇన్ అనదర్ టైమ్." అంటే ఇప్పుడు నేను పుట్టిన. సపోజ్ మా ఫాదర్ పుట్టిండు. నేను పుట్టిన. మా ఫాదర్ పుట్టినప్పుడు స్కిల్స్ గాని అవన్నీ వేరుండే. నేను పుట్టినప్పుడు వేరున్నాయి. ఇప్పుడు మా ఫాదరు సేమ్ అదే స్కిల్స్ మా పిల్లోనికి కూడా చెప్తా, చేస్తా అంటే కుదరదు. ఐ హావ్ టు సంథింగ్ నేను సాఫ్ట్‌వేర్‌కో అటో ఇటో ఎళ్ళాల్సొస్తది. మేబీ హి మైట్ బి ఫార్మర్. బట్ నేను గూడా ఫార్మింగ్ ఫీల్డ్‌లో చేస్తే సేమ్ అదే స్కిల్స్‌తో ఫార్మింగ్ చేస్తే నడవదనమాట కథ. సో, అది ఓవరాల్ సమ్మరీ అనమాట. సో, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గూడా అక్కడనే స్టాగ్నెంట్ అయ్యి ఉన్నది. ఇట్స్ అన్ ఔట్‌డేటెడ్ కరిక్యులమ్. సో, మనం అప్‌డేట్ కావాల్సిందుంది. ఇప్పుడు ఏఐ వరకొచ్చింది కథ. సో, అప్‌డేట్ గావాలి. ఆహ్, ఇంకా మనకి అప్ స్కిల్లింగ్, క్రాస్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో, మనకి 20 ఇంకొక కొన్ని ఇయర్స్‌లో 800,000,000 పీపుల్ అయితారంట అండర్ ద ఏజ్ ఆఫ్ 35. సో, మన వుమెన్ గూడా ఏజ్ మంచిగా అంటే తక్కువ ఏజ్ వుమెన్ ఉన్నారు. సో, వాళ్ళని గూడా మనం ఇంక్లూజివ్ గ్రోత్‌లో ఐ మీన్ అందరిలో భాగం జేసుకోవాలి. అండ్ ఇంకా నాన్ స్టెమ్ ఓపీఎన్స్ కూడా 40-50% ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. సో, వాళ్ళకేమైతుందంటే దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అనమాట. వాళ్ళకి స్కిల్ డెవలప్‌మెంట్ లేదు. స్కిల్ లేదు వాళ్ళకి. సో, డీపెనింగ్ స్కిల్ క్రైసిస్ అనేది ఒక ప్రాబ్లము. ఇంకా నియర్లీ 7 ఔట్ ఆఫ్ ఎవ్రీ 10 ఇండియన్ ఆర్ ఎట్ రిస్క్ ఫ్రమ్ ఆటోమేషన్ బై 2030. ఇంకొక 8, 9 ఇయర్స్ ఇంకొక 5 ఇయర్స్‌లో స్ ఓ 10 మంది ఐటీ జాబులు చేస్తున్నారు. 10 మంది టెక్నాలజికల్ జాబ్ చేస్తున్నారంటే దాంట్లో 7 పీపుల్‌కి థ్రెట్టే ఉంది బికాస్ ఆఫ్ ఏఐ అని చెప్పేసి డిఫరెంట్ రిఫరెన్సెస్ తీసుకున్నాడిక్కడ. ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ప్రిడిక్ట్స్ థట్ ఏఐ అండ్ అదర్ న్యూ టెక్ విల్ క్రియేట్ 170,000,000 న్యూ జాబ్స్ బై 2030 బట్ అది ఎవరికీ తెలవదు. అండ్ దీన్ని ఆ ఆపర్చునిటీ మనం వాడుకోవాలంటే మనం అప్ స్కిల్ కావాలి. అని జెప్పేసి. సో, మెయిన్ థింగ్స్ అనేది అప్ స్కిల్. ఇంకోటేందంటే ఒక సర్వే జేస్తే ఏం దెలిసిందంటే, ఈ మైండ్‌లర్ కెరీర్ అవేర్‌నెస్ సర్వే అని ఒకటి జేషిర్రనమాట. దానిలో జేస్తే పోరగాళ్ళకి అంటే కెరీర్ ఆప్షన్స్ నువ్వేం అవ్వగలుగుతావు అని జెప్తే డాక్టరు, ఇంజినీరు, లాయరు, టీచరు, పొలిటీషియన్ అట్లా జెప్పిర్రంట గానీ, ఇంకా మిగతా ఏం లెవ్వంట ఆప్షన్స్. సో, కాకపోతే మోడర్న్ ఎకానమీలో మనకి 20,000 కెరీర్ పాత్స్ 20,000 రకరకాల జాబులుంటాయన్నమాట. సో, దాంట్లో ఎవరికీ తెలవదు. ఓన్లీ కొంత పర్సెంట్ ఆఫ్ పీపుల్‌కే తెలుసనమాట అవి. సో, మనం స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు కెరీర్ గైడెన్స్ గూడా పిల్లలకే ఇయ్యాలి. ఓన్లీ 7% వాళ్ళకే ఫార్మల్ ఎడ్యుకేషన్‌లో నెక్స్ట్ ఏంటి అనేది ఒక కాంప్రిహెన్సివ్ అంటే మంచిగా తెలుస్తదనమాట. ఈవెన్ మన జనరేషన్ కూడా చూసుకోండి. మీరు మేబీ స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ ఎంపీసీ, బైపీసీ ఎళ్తున్నారని మీరు ఎంపీసీ, బైపీసీ ఎళ్ళొచ్చు. సో, అట్లా మీ కెరియర్ పాత్ అనేది మీకెవరు చెప్పలే. అండ్ మీ పర్సెప్షన్స్ తోటి మీరు డెసిషన్ తీసుకునేటట్టు లేదు. బికాజ్ ఇట్స్ ఆల్ ఆఫ్ పేరెంటల్ డెసిషన్స్ అండ్ పేరెంటల్ డెసిషన్స్ ఆర్ డ్రివెన్ బై ద సొసైటీ. ఐ మీన్ ద కొలీగ్స్ అండ్ ఆల్ ద అదర్ పీపుల్. సో, అట్లా మనం ఈ ఊబిలోకొచ్చి పడిపోతామనమాట. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే డిజిటల్ టూల్స్ ఉన్నాయి. బట్ అనలాగ్ మైండ్ సెట్స్ అనేవన్నమాట. సో, అనలాగ్ మైండ్ సెట్స్ అంటే గదేనే అంటే ఏదో చేసేద్దాం, చిన్న జాబ్ చేసేద్దాం అట్లా ఇవన్నీ వాడకుండా అంటే పెద్ద థింకింగ్ బిగ్ అనేది తగ్గిపోతుందనమాట. సో, గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ 2025 ప్రకారం ఏంటంటే ఓన్లీ 43% ఆఫ్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డీమ్డ్ జాబ్ రెడీ. అంటే నేను జాబ్ చేయడానికి రెడీ ఉన్నారనమాట. మిగతావోళ్ళందరికీ అసలు ఏం చేయాలో లైఫ్‌లో క్లారిటీ లేదు. అండ్ ఉన్న 43% కూడా దే ఆర్ యాక్సెప్టింగ్ దేర్ ఫేట్ అనమాట. సపోజ్ నేను సైంటిస్ట్ అయిదాం అనుకున్నా. నేను టాప్ ర్యాంక్ అనుకో. తర్వాత నాకేదో జాబ్ వచ్చిందనుకో. ఏదో సాఫ్ట్‌వేర్‌లో. ఐయామ్ కమిటింగ్ ఇంక నా గోల్స్ అన్నీ మర్చిపోయి నేను ఆ జాబ్ వరకు డ్రైవ్ అయితున్నా. సో, ఆ మీనింగ్‌లో వచ్చేటట్టు ఇక్కడ పెట్టిండు. సో, ఐ వాస్ జస్ట్ ఇంటర్ప్రిటేటింగ్ ఇట్ టు మేక్ ద పాయింట్ క్లియర్. ఇక్కడేంటంటే స్కిల్ గ్యాప్ బ్రిడ్జ్ చేయడానికి మనకి చాలా కోర్సెస్ తెచ్చిర్రు. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టిర్రు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన చేసిర్రు. కౌశల్ కేంద్రాస్ చేసిర్రు. జన శిక్షణ సంస్థ చేసిర్రు. ఓకే. సో, స్కిల్ మినిస్ట్రీ గూడా మంచిగా చేస్తుంది. టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంటు. సో, అది ఓవరాల్‌గా. ఇఫ్ ఇండియా ఫెయిల్స్ టు యాక్ట్ నౌ ఇట్ రిస్క్స్ క్రియేటింగ్ ఏ జనరేషన్ ఆఫ్ హైలీ లిటరేట్. ఇప్పుడు గనుక ఇండియా నెగ్లెక్ట్ జేత్తే ఖతం మన పని అయిపోయినట్టే.
చాలా మంది అంటే మనం ఇప్పుడున్న ఆపర్చునిటీస్‌ని మంచిగా వాడుకోవచ్చు. ఏ జనరేషను అంటే జస్ట్ ఏంటంటే మనం సిలబస్ అప్డేట్ చేయాలి. స్కిల్ అప్‌గ్రేడ్ చేయాలి. వొకేషనల్ ట్రైనింగ్‌ని మార్చాలి. అట్లా. అంటే ప్రతీదీ అప్డేట్ చేసుకుంటే దేర్ ఆర్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఓవరాల్‌గా ఒక పాజిటివ్ హోప్ అనేది ఇచ్చిందనమాట. ఇట్ ఈస్ ఎంటైర్‌లీ ఫిక్సబుల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి. అంటే ఆహ్, నిన్నటి జాబ్స్ కోసం కాదు, రేపటి జాబ్స్ కోసం, రేపటి కోసం అని చెప్పేసి చేయాలి అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. సో, ఆహ్, బిల్డింగ్ హెల్త్ ఫర్ 1.4 బిలియన్ ఇండియన్స్. ఇదేంటంటే హెల్త్ గురించి ఇచ్చాడు ఆర్టికల్. ఇది మనకి జీఎస్2 టాపిక్స్‌లో కూడా బాగా ఇంపార్టెంట్ అయితది. సో, జనరల్‌గా హెల్త్‌లో ఏంటంటే మనకి 2 థింగ్స్ కావాలి. ఒకటి ఫస్ట్ ఎట్లా అంటే ఇంత పెద్ద ఇండియా దీనికేం గావాలి? 2 ఇండియన్ గవర్నమెంట్ యొక్క మెయిన్ థింగ్ హెల్త్ కేర్ యొక్క సిస్టమ్ 2 ఒకటి యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ. యాక్సెసిబిలిటీ అంటే ప్రతి ఒక్కరికి హాస్పిటల్ అనేది దగ్గరలో ఉండడం, హెల్త్ కేర్ దగ్గరలో ఉండడం ఉండాలి. అఫోర్డబిలిటీ అంటే ప్రతి ఒక్కరు ఆహ్, వాళ్ళ యొక్క అంటే తక్కువ పైసలతోటైనా మంచి ట్రీట్మెంట్ అందేటట్టు ఉండాలనమాట. అది మనకి ప్రైమరీ కేర్‌లో గానీ, డిజిటల్ అడాప్షన్‌లో గానీ, ఇంకా రెగ్యులేషన్స్‌ని బిల్డప్ జేసుకోవడంలో గానీ, ఇంకా సస్టెయిన్డ్ ఇన్వెస్ట్‌మెంట్ జేయడంలో గానీ, మనం చేయాలి. అండ్ ఇండియా అనేది చేయగలుగుతది. ఓకే. ఇంకోటేంటంటే అఫోర్డబిలిటీకి మనం ఇన్స్యూరెన్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ యొక్క చేసేద్దాం. కాకపోతే ఏంటంటే చాలా తక్కువ మందే ఆహ్, ఇన్స్యూరెన్స్ ఓన్లీ 15-18% ఆఫ్ ద ఇండియన్స్‌కే ఇన్స్యూరెన్స్ ఉన్నదనమాట. ఓకే. నెక్స్ట్ ఆహ్, ఓన్లీ అఫోర్డబిలిటీ అంటే ఓన్లీ ఏదో ఇన్సూరెన్స్ తీసుకోవడం అట్లా గాదు. మనం సో, వేరే కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే ఎంఆర్ఐ స్కాన్‌లు అవి ఇవి వేరే కంట్రీలో ఒక మెషిన్ ఓన్లీ ఒక 10, 12 ఒక రోజులో చేస్తే మన ఎంఆర్ఐ స్కానింగ్‌లో అయితే మొత్తం బీభత్సంగా చేసేస్తున్నాయి. మనకు అంత ఎబిలిటీ ఉంది. వి ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఏంటంటే టియర్ 1 సిటీస్‌లోనే మనకి హెల్త్ అనేది ఎక్కువ అఫోర్డబుల్ అంటే ఉంది. టియర్ 2, టియర్ 3 సిటీస్‌లో కూడా మనం తీసుకురావాలి. ఓకే. ఆయుష్మాన్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన గూడా ఉంది. దాంట్లో 500,000,000 పీపుల్ ఉన్నారు. విత్ 5,00,000 రూపీస్ అడ్వాన్స్‌డ్ కేర్ అనేది. అది చాలా మంచి విషయము. మనకేందంటే టైమ్‌లీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేది ఆహ్, ఇంక్రీజ్డ్ బై నియర్లీ 90% బోత్ పబ్లిక్‌లో, ప్రైవేట్‌లో. ఇది శుభ పరిణామం. అండ్ ఇంకోటేందంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటాయి గదా! సో, వాటి గురించి కూడా అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. మనం ఏం జేయాలంటే ప్రివెంటివ్ మైండ్‌సెట్‌ని క్రియేట్ జేయాలి. ఓకే. అండ్ ఇండియా గూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎర్లియస్ట్ కంట్రీ టు అడాప్ట్ టెలిమెడిసిన్. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూడా మనం బూస్ట్ చేస్తున్నాం. సో, వి ఆర్ వెరీ కేపబుల్ అట్లా. సో, డిజిటల్ హెల్త్ గూడా మనకి ఆహ్, ఆపా అదేంటి డిజిటల్ ఐడీ కూడా ఉంది. డిజిటల్ ఐడీ కార్డు, యూనిఫికేషను మొత్తం ఆన్‌లైన్‌లో అన్ని డాక్యుమెంట్స్ ఏంటి డిజిటల్ డాక్యుమెంట్స్ ఆఫ్ మెడికల్ రిపోర్ట్స్ కానీ అవన్నీ మనం ఒక లైక్ ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నాం విత్ ఆధార్ లింక్డ్, విత్ డిజి లింక్డ్. సో, మనకి ప్రాబ్లమ్ ఏంటంటే uh, insurers in New Delhi are considering a 10 to 15% premium hike due to pollution driven respiratory illnesses అవన్నీ వస్తున్నాయి. కాకపోతే దానివల్ల ప్రీమియం హైక్ పెంచడం వల్ల ఏంటంటే అఫోర్డబుల్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది. మినిమమ్ నెలకు ఒక 500 కట్టుడో, 600 కట్టుడో అంటే కామన్ పీపుల్ కూడా కట్టగలరు. అదే ఒక 3000, 4000, 5000 ఇంకా అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పెరుగుకుంటా పోయిందనుకో, అంటే ఎవడు కట్టలేడు. ఇక రిస్క్ వచ్చినప్పుడు చూద్దాంలే, ప్రతి నెల ఎందుకులే అన్నట్టు ఆలోచిస్తారనమాట. సో, అది కూడా మనకి అక్కడ నెగెటివ్ ఇంపాక్ట్ అయితుంది. సో, ఇండియాస్ హెల్త్ కేర్ సెక్టార్ గూడా 5.5 బిలియన్ ఇన్ ప్రైవేట్ ఈక్విటీ ఉంది. అండ్ వెంచర్ క్యాపిటల్‌లో ఉంది. సో, బట్ రిమైన్స్ స్క్యూడ్ టువర్డ్స్ మెట్రోస్. సో, అంటే ఇంగా అదనమాట ఓవరాల్‌గా. సో, ఇక్కడ ఏమైందంటే ఇన్స్యూరెన్స్ మస్ట్ కవర్ ఎవ్రీడే కేర్ గూడా. ఇన్స్యూరెన్స్ అంటే ఏదో పెద్ద పెద్ద రోగమొత్తే కాకుండా చిన్న చిన్న వాటికి కూడా కొంచెం లాంగ్ టర్మ్ కాస్ట్, షార్ట్ టర్మ్ కాస్ట్ కూడా చేస్తే బావుంటది. మనం ఒక మంచి సస్టెయిన్డ్ సిస్టమ్‌ని తయారు చేయొచ్చు అని జెప్పేసి ఒక హోపు, పాజిటివిటీ తోటి ఉందనమాట ఈ ఆర్టికల్. సో, నెక్స్ట్ డేజావు ఇండియా మస్ట్ కట్ మాన్సూన్ వల్నరబిలిటీస్ నాట్ జస్ట్ బిల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఒక ఆర్టికల్ ఇచ్చిండు. ఇది నేను చదవలేదు. ఐ హావ్ టు రీడ్ ఇట్. బట్ ఒకసారి నేను ఆపుతున్నా ఇది. ఒకసారి మీరు చూసుకోండి. ఆర్ ఎల్స్ విల్ ఆస్క్ చాట్‌జిపిటి వాట్ ఈస్ డేజావు. ఓకే. సో దట్ we can cover it. Deja vu.
క్లియర్లీ ఇన్ పాయింటర్స్. సో ఇదన్నమాట. డేజా అంటే ఆల్రెడీ, ఊ అంటే సీన్, ఆల్రెడీ సీన్ అని. సో ఇది అంటే మనకి వేరే కంటెక్స్లో వచ్చింది, బట్ వీ నీడ్ ఇన్ ఎన్విరాన్మెంటల్, ఇన్ క్లైమేట్ రీసెంట్నెస్. సో ఆలోచిస్తుంది. హిస్టారికల్ ఫ్లడ్స్ ఇన్ పాకిస్తాన్, పంజాబ్, ఇంకా చాలా అంటే దీనికి రిలేటెడ్ చాలా ఉంది. సో నేను ఆ ఆర్టికల్ తర్వాత చదువుదాం అనుకున్నా, బట్ మర్చిపోయా. సో చూద్దాం అది. సో నెక్స్ట్ వీడియో అయినా కవర్ చేసుకుందాం మనం. ఆర్ ఎల్స్ విల్ సి. వెయిట్, జస్ట్ ఒక సెకండ్ అండి. అదే చేసుకొని సమ్మరైజ్ చేద్దాం. సో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ అండ్ ఢిల్లీలో మనకి బీభత్సంగా వర్షాలు పడ్డాయి అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో 40 మంది చచ్చిపోయారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీలో కూడా చాలా మంది చచ్చిపోయారు. వరదలు వచ్చినాయి. దాని గురించి ఇచ్చిండు. ఇష్యూస్ హైలైటెడ్ ఫ్లాష్ ఫ్లడ్స్, హిమాలయన్ ఫ్రైగలిటీ, అర్బన్ ఫ్లడ్డింగ్, ఎర్లీ వార్నింగ్ యాప్. సో రీజన్స్ ఏమని ఇచ్చిండు, కాన్సిక్వెన్సెస్ ఇచ్చిండు, స్ట్రక్చరల్ రిఫార్మ్ చేయాలన్నాడు. సో దాని గురించి అయితే సమ్మర్ ఇచ్చిండు, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఇక్కడ అంటే మనకి బాగా డిస్క్రిప్షన్ ఇచ్చింది కాబట్టి మేబీ ప్రాబ్లమ్స్ గురించి ఇచ్చిండేమో తేజావు. సో నెక్స్ట్ ఏంటంటే, షుడ్ స్టేట్స్ బీ కంపెన్సేటెడ్ ఫర్ రెవెన్యూ లాస్ ఫ్రమ్ జిఎస్టీ రిఫార్మ్స్. సో మనకి గవర్నమెంట్ అనేది జిఎస్టీ ని స్లాబ్స్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేద్దాము, రెండే స్లాబ్స్ పెడదాము, అట్లా ఇట్లా అనేది డెసిషన్ తీసుకుంటాను. అండ్ నరేంద్ర మోడీ కూడా దీపావళి గిఫ్ట్ అని చెప్పేసి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మెన్షన్ చేసిండు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు ఇంట్రొడక్షన్లో. తర్వాత మనకి యావరేజ్ ట్యాక్స్ అనేది తగ్గుతుంది కదా, అది గవర్నమెంట్ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది ఆ, అని చెప్పేసి అడిగితే, ఇక్కడ ఏమన్నాడంటే మనకి రెవెన్యూ అనేది అంత ఏం తగ్గదు, కొంచెం షార్ట్ టర్మ్లో ఉంటుంది, లాంగ్ టర్మ్లో ఏం తగ్గదు. ఇప్పుడు ఆ రెవెన్యూ అనేది ఎంత తగ్గుతుంది అంటే అరౌండ్ 0.2%, 0.3% ఆఫ్ ఇండియా జీడిపి తగ్గుతుంది అన్నాడు అనమాట. ఎందుకంటే మనం ఆల్టర్నేటివ్గా సిన్ గుడ్స్ అంటే సిగరెట్లు, గుట్కాలు, వీటి అది ఇంకా లగ్జరీ గుడ్స్ అంటే ఏసీ, రిఫ్రిజిరేటర్ దాని మీద 40% పెడుతున్నాం కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది అని ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడంటే 70% ఆఫ్ జిఎస్టీ అనేది, అంటే మొత్తం ₹100 కలెక్ట్ చేసుకుంటే జిఎస్టీ నుంచి, దాంట్లో 18% స్లాబ్ నుంచే కదా ఎక్కువ, 9+9 నుంచే కదా ఎక్కువ. సో అది అందుకే నా చేంజ్ చేయలేదు, అది నిజంగా ఇంపాక్ట్ అవుతుంది అని అంటే, అవును ఎస్ అని చెప్పింది అనమాట. ఇది 18% స్లాబ్ ఎందుకు చేంజ్ చేయలేదంటే 70% ఆఫ్ జిఎస్టీ దానికి వెళ్ళి వస్తుంది. సో అదొకటి, ఇదైతే మెయిన్ పాయింట్. 70% ఆఫ్ జిఎస్టీ మనకి 18% స్లాబ్ మీన్ నుంచి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగిందంటే, వాట్ వుడ్ ద యావరేజ్ రేట్ ఆఫ్ జిఎస్టీ బి ఆఫ్టర్ కట్స్. యావరేజ్ రేట్ ఎంత ఉంటుందంటే, అంటే నరేంద్ర మోడీ కన్నా ముందు ఏంటంటే 15% ఉందన్నమాట యావరేజ్ ట్యాక్స్. యావరేజ్ ట్యాక్స్ అంటే వ్యాట్, ఇంకా సెస్ అవన్నీ కలుపుకుంటే ట్యాక్స్ మొత్తం ఒక ప్రోడక్ట్ మీద, అంటే కన్జ్యూమర్ వరకు వచ్చేసరికి ఎంత పడుతుంది ట్యాక్స్ అంటే అరౌండ్ 15% ఉండే. తర్వాత ఏమైందంటే 11.5% వచ్చింది జిఎస్టీ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యావరేజ్గా 10% చేస్తున్నారు అన్నమాట. సో విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి, ట్యాక్స్లు బాధుడే బాధుడు, బాధుడే బాధుడు అని. ఇంతకుముందు కూడా ఉండే ట్యాక్స్, బట్ ఇప్పుడు ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్ని కలుపుకొని ఒక పర్సంటేజ్ చేసారు అనమాట. సో విచ్ హెల్ప్స్ అలాట్. అండ్ మనకి మానిటైజేషన్ కానీ మంచిగా, అంటే స్ట్రక్చరల్గా ట్యాక్స్ కలెక్షన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయింది అనమాట. సో ఆయన మైండ్కి, టు మై మైండ్ 10% ఇస్ అ వెరీ మోడరేట్ అని చెప్పేసి చెప్పిండు అనమాట. సో దీనివల్ల ఇప్పుడు సెంటర్ ఉంది, స్టేట్స్ ఉన్నాయి. సో వేరే వేరే స్టేట్స్ ఉన్నాయి. సో వాటికి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అని క్వశ్చన్ అడిగితే ఏమైందంటే, ఇప్పుడు ఏదైతే మ్యానుఫ్యాక్చర్, ఇప్పుడు జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే మోస్ట్లీ గూడ్స్ మీద, సర్వీసెస్ మీద పడతాయి. ఎక్కడైతే మనకి గూడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడే సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ల్యాప్టాప్ ఒక దగ్గర కొన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేసినావు, అక్కడే కదా నీకు సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి. సర్వీస్ అంటే టీచరు, లాయర్, అట్లా అట్లా కాదు. ఎక్కడైతే గూడ్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఉంది, ముంబైలో గూడ్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. గూడ్స్ ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్యాక్సులు కూడా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి స్టేట్స్కి మనకి ఇంపాక్ట్ అవుతుంది. లైక్ మహారాష్ట్ర, కర్ణాటక, ఇప్పుడు తమిళనాడు ఉంది. తమిళనాడు ఈజ్ ఆటోమొబైల్ హబ్. మహారాష్ట్ర ఉంది, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ వస్తాయి. కర్ణాటక ఉంది, బెంగళూరు అనేది ఐటీ హబ్. అట్లా అనమాట.
సో, ఇఫ్ జీఎస్టీ జీఎస్టీ అనేది ఇప్పుడు జీఎస్టీ ఏందంటే, ఇప్పుడు 18% అంటే 18% కాకుండా మిగతా స్లాబ్స్ ఉన్నాయి. మిగతా స్లాబ్స్‌లో ఏంటంటే సగం అంటే సగం సెంటర్‌కి పోతది, సగం స్టేట్‌కి పోతది. సో, ఇప్పుడేందంటే ఆ టాక్స్ అనేది తగ్గుతది గదా! టాక్స్ అనేది తగ్గితే ఎవరికి బొక్క పడతది? స్టేట్‌కి. స్టేట్‌లో రెవెన్యూ అనేది లాస్ అయితదనమాట. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ సస్టైన్ అవ్వచ్చు. పీపుల్‌కి న్యాయం అయితదన్నట్టు వచ్చిందనమాట. షుడ్ ద స్టేట్స్ రెవెన్యూ బి ప్రొటెక్టెడ్. రెవెన్యూ అంటే అప్పట్లో ఏందంటే, అయ్యో! ఇట్లా అయ్యబోతుంది గదా! మాకు చాలా లాసెస్ వస్తున్నాయి గదా! అని జెప్పేసి వేరే స్టేట్స్ అంటే అంటే అన్నారనమాట. అప్పుడు గవర్నమెంట్ ఏం జేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అంటే, "అట్లా గాదు, మీరు ఉండండి. మీకు మేము 5 ఇయర్స్ వరకు సపోర్ట్ ఇస్తాం. మీకైతే ఎంతైతే జీఎస్టీ వల్ల లాస్ అయితదో, ఆ 5 ఇయర్స్ వరకు మీకు కంపెన్సేట్ ఇస్తాం. అప్పటి వరకు మీరు ఇండస్ట్రీ డెవలప్ జేసుకోండి. మీరు అవి డెవలప్ జేసుకోండి, ఇవి అందుకే మనకి కేసీఆర్ వచ్చినాక 2014 తర్వాత గూడా చాలా మంచిగొచ్చినాయన్నమాట. సో, టాక్సెస్ గూడా. సో, అది మ్యాటర్. ఇంకోటేందంటే ఆహ్, సో, ఏదైతే బిగ్గర్ స్టేట్స్ ఉన్నాయో, లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి లార్జర్ షేర్ ఆఫ్ జీఎస్టీ ఉంటది ఆబ్వియస్‌గా. సో, అట్లా అని జెప్పేసి ఉందనమాట. బట్ మనం ఒక మంచి మెకానిజం అందరూ సస్టైనబుల్‌గా డెవలప్ జేయాలి. జీఎస్టీ ఆహ్, అంటే ఇప్పుడు కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి. దాంట్లో జీఎస్టీ రాదు, ఏం రాదు. వాడెట్లా గ్రోత్ కావాలి అన్నట్టు గూడా కొన్ని క్వెషన్‌లున్నాయన్నమాట. సో, కన్సర్న్స్ ఉన్నాయి. మీరొకసారి ఆలోచించండి. హౌ యూ విల్ డూ ఇట్. ఇప్పుడు చూడు, కేరళది ఒకటి ఎగ్జాంపుల్ ఉంది. కేరళ ఆ ఫండ్స్‌ని ఎట్లా కలెక్ట్ చేస్తారంటే, కేరళ హాస్ ఇంపోజ్డ్ ఫ్లడ్ సెస్ అంట టు రైజ్ ఫండ్స్ ఫర్ రికవరీ. సో, అట్లా మనకి ఆల్టర్‌నేటివ్ థింగ్స్ గూడా మనం స్టేట్ గవర్నమెంట్ ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అట్లా బావుంటదని జెప్పేసి అన్నాడు. సో, ఇక్కడ ఇంకో క్వెషన్ ఏంటంటే, హౌ ఆప్టిమిస్టిక్ ఆర్ యూ ద జీఎస్టీ కౌన్సిల్ విల్ యాక్చువల్లీ గో అహెడ్ విత్ ద చేంజెస్ ఇన్ ద సెంటర్? అంటే మీరెంత పాజిటివ్‌గా ఉన్నారని అడుగుతున్నాననమాట. అంటే ఆహ్, ఈయనేమంటుండంటే, సో, ఓకే. నరేంద్ర మోడీ స్పీచ్ ఇచ్చిండంటే అన్నీ తెలిసే ఉంటాయి. అంటే ఆల్రెడీ ప్రీ రిక్వెస్ట్‌గా అన్ని డేటా కలెక్షన్ అది చేసుకొని ఉంటారు. సో, ఇట్స్ ఓకే. ఇట్స్ గుడ్. ఇట్స్ గోనా బి గుడ్ అని చెప్పేసి ఓవరాల్‌గా ఒక పాజిటివ్ థింగ్ అనేది ఉందనమాట. సో, వెదర్ దే షుడ్ ఫాల్ ఇన్ ద 5% ఆర్ 8%లో ఫర్ ఇన్‌స్టాన్స్ అని చెప్పేసి ఒకటిచ్చిండు. కొన్ని ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేస్తే బావుంటదని కూడా ఇచ్చిండనమాట. నెక్స్ట్ 32 మినిట్స్ అయిపోయినాయి. సో, ఫ్లడ్స్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ గవర్నర్ కెనాట్ యాక్ట్ యాస్ ఎ సూపర్ సీఎం. తమిళనాడు టెల్స్ సుప్రీం కోర్ట్. సంథింగ్ కేస్ అదేదో నడుస్తుంది. మనం వర్డిక్ట్ వచ్చిన తర్వాత విల్ డిస్కస్ థాట్ కేస్. ఓకే. సో, అంటే ఫ్యాక్చువల్ డాటా అనేది ఆన్‌లైన్‌లో లేదు. సో, అది ఇంకోటేంటంటే సెక్యూరిటీ అగ్రీమెంట్, బిజినెస్ పాక్ట్స్, బుల్లెట్ ట్రైన్ రైడ్ ఆన్ పీఎం జపాన్ ఎజెండా మనకు తెలుసు. ఇక మొన్న జపాన్‌కి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎళ్ళిండు రీసెంట్‌గా. సో, ఇట్ వాస్ ఆహ్, బుల్లెట్ ట్రైన్‌లో ట్రావెల్ అయ్యిండు నరేంద్ర మోడీ. సో, మనకి క్వాడ్ మీటింగ్ గూడా ఇండియాలో జరగబోతోంది అని జెప్పేసి వార్తలొస్తున్నాయి. సో, అండ్ మనకి యూఎస్‌కి మనకి మధ్యలో రిలేషన్స్ అనేది కొంచెం అంత బాలేదు. బికాస్ ఆఫ్ ద టారిఫ్స్ ఎవడు చెప్పిన మాట ఎవడు ఇంటలేడు. సో, దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. అట్లా నడుస్తుంది. చూద్దాం ఓవరాల్‌గా. మొన్ననే జూసినాం జపాన్, ఇండియా రిలేషన్స్ ఎట్లున్నాయో. సో, ఇవాళ ఆహ్, జస్ట్ లైక్ ఒకసారి జస్ట్ ఆలోచించండి ఇంకా ఏమేమి యాస్పెక్ట్స్‌లో ఉన్నాయని జెప్పేసి. హ్మ్. నెక్స్ట్ రిమైన్ as 2 సుప్రీం కోర్ట్ జడ్జెస్ టు బి స్వార్న్ ఇన్ టుడే. క్వెషన్స్ ఇన్ జస్టిస్ నారా అదేదో ఇంగా రిక్రూట్‌మెంట్ ఆఫ్ అది ఇంగా కొంతమంది లాయర్‌లు, జడ్జిలు అవన్నీ ఉన్నాయి. సో, దిస్ న్యూస్ ఈస్ ఇర్రెలెవెంట్ రైట్. ఓకే. నెక్స్ట్ స్కూల్ ఎన్రోల్‌మెంట్ ఇన్ 3-11 ఏజ్ గ్రూప్ డౌన్ బై 25 లాక్స్ మంది తగ్గిర్రనమాట. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ క్లాస్ 1-12 హాస్ ఫాలెన్ టు అన్ ఆల్ టైమ్. సో, ఎన్రోల్‌మెంట్స్ అనేది తగ్గినాయి స్కూల్స్‌లో అని జెప్పేసి చెప్పిండనమాట. అంటే ఓవరాల్ ఇండియాలో. అంటే దాంట్లో అంగన్వాడీ స్కూల్స్, ప్రీ స్కూల్స్ అట్లా. బట్ తెలంగాణలో మాత్రం మొన్న ఇంక్రీజ్ అయినాయి అని జెప్పేసి మొన్న ఇచ్చిర్రు. బట్ అది ఏ కంటెక్స్ట్‌లో ఎవరిస్తున్నారో డేటా అనేది గూడా దాని మీద గూడా బేస్ అయ్యుంది. సో, అదనమాట. నెక్స్ట్ నియర్లీ 60% ఆఫ్ మహాత్మా గాంధీ నరేగాకు ఆల్రెడీ బడ్జెట్ స్పెండ్ చేసేసినాం అని చెప్పి ఢిల్లీలో వచ్చింది. జస్ట్ మహాత్మా గాంధీ నరేగా స్కీమ్ ఎప్పుడొచ్చింది? ఏంది? ఎన్ని రోజులు? ఏంటి? ఎప్పుడు పడతాయి? ఎవరు ఎలిజిబిలిటీ? అట్లా ఒకసారి ఆలోచించుకోండి. ఆల్రెడీ ఐ థింక్ మీకు తెలిసే ఉంటది. సో, మేము ముంబై అండ్ వైజాగ్ సిటీస్ ఆర్ సేఫెస్ట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చిర్రు యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్. నాట్ యాన్ ఇంపార్టెంట్ బట్ యాహ్! విత్ 50% టారిఫ్స్ ఇన్ యూఎస్ డీల్ నాట్ ప్రాక్టికల్ అని చెప్పేసి ఆ విషయాలు మనం డిస్కస్ చేసినాం. ఇది ఎందుకు నాట్ ప్రాక్టికల్? ఏంటి ఇంప్లికేషన్స్ అనేది? ఓకే. సో, ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ లా అనేది అన్‌కాన్స్టిట్యూషనల్ అని జెప్పేసి ఒక ఢిల్లీ గేమింగ్‌కి సంబంధించిన ఫార్మ్ ఆహ్, ఒక కోర్ట్‌కెళ్ళిందనమాట.
సో హైకోర్టులో పిటిషన్ వేసారు. నెక్స్ట్ పొలిటికల్ న్యూస్ ఇచ్చిండు. కాటన్ ఇంపోర్ట్స్ అనేది మొన్న కూడా వచ్చింది టు బి డ్యూటీ ఫ్రీ టిల్ December 31. ఎందుకంటే మనకి ప్రొడక్షన్ 135 బ్యారెల్స్ అంతే కావాలి. అంత కావాలి. 165 కావాలి. మనం 135 ప్రొడ్యూస్ చేస్తున్నాం. ప్లస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం వేరే కంట్రీస్కి. సో మనకి క్వాలిటీ కాటన్ ఉంది. బట్ ప్రస్తుతానికి అయితే ప్రొడక్షన్ తక్కువ ఉంది. ప్లస్ ఇప్పుడు సీజన్ కూడా కాదు కాబట్టి December 31 వరకు అయితే మనకి కాటన్ పంట చేతికి వస్తుంది. అప్పటి వరకు మనైతే ఇంపోర్ట్ డ్యూటీ అంటే వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి వీఆర్ రెడీ అని చెప్పేసి ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఇజ్రాయెల్ హమాస్ గాజా నడుస్తూనే ఉంది మ్యాటర్. సుడాన్లో కూడా మనకి ఈ క్రైసిస్ అంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఎల్లుడు, చచ్చిపోవడు, సంపుడు, రీజనల్ ఇంబ్యాలెన్స్లు అవ్వడము అట్లా ఇట్లా అవుతున్నాయి అన్నమాట. సో అది ఒక రోజు డీటెయిల్ కాంఫరెన్స్ విల్ సి కైరోలో. సో స్వీడన్ అండ్ నెదర్లాండ్స్ కాల్ ఫర్ EU శాంక్షన్స్ ఆన్ ఇజ్రాయెల్ హమాస్ ఇక నడుతున్నాయి ఉంది కదా. సో మళ్ళీ రష్యా మళ్ళీ కీవ్ మీద మళ్ళీ ఏసీలు 17 మంది చచ్చిపోయారు. కిమ్ పుతిన్ టు జాయిన్ జీ టు కమెమోరేట్ వార్ విక్టరీ ఏదో పీపుల్స్ వార్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ అగెన్స్ట్ జపాన్ అగ్రెషన్ అని చెప్పేసి. ఎందుకంటే చైనాకి జపాన్కి పడదు. అండ్ చైనాను మనకి నార్త్ కొరియా ఫ్రెండ్స్, రష్యా ఫ్రెండ్స్. సో అట్లా వాళ్ళ ముగ్గురు వచ్చేసి వార్ విక్టరీలో పార్టిసిపేట్ చేయబోతున్నారంట. సో ఇంకోటి ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్ కూడా ఆ, ఆ, అంటే August 31 September 31 దగ్గర దగ్గర అని ఇది ఈ పీరియడ్ అది పక్క పక్కనే కాబట్టి కలుసుకుంటారని చెప్పేసి చెప్పారు అనమాట. ట్రంప్ మూవ్స్ టు లిమిట్ యూఎస్ స్టేట్స్ ఆఫ్ స్టూడెంట్స్. తాలికేలా పురుగు మరి తిరుగుతుంది. సో ఫారినర్ స్టూడెంట్స్ మీద అంటే ఆంక్షలు అనేది ఎక్కువ రూల్స్ అనేది కఠినతరం చెప్తున్నారు అనమాట. సో స్పోర్ట్స్ న్యూస్ నాట్ రిలివెంట్ అన్లెస్ ఇట్ ఈస్ జూడో యాత్చి కేలో జూడో ఇంకేదో ఉంటే ఇట్స్ ఇంపార్టెంట్ అదర్వైజ్ విల్ బి. నెక్స్ట్ స్పోర్ట్స్ గురించి ఇచ్చాడు. సెంటరింగ్ ఎల్డర్లీ ఉమెన్ కేరింగ్ ఫర్ ద క్వైట్ మెజారిటీ. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 20% ఆఫ్ ఉమెన్కే మనకి దే హ్యావ్ అఫోర్డబుల్ అంటే ఒక మెడిసిన్ కొనుక్కోవడానికి ఓన్లీ 20% ఆఫ్ ఉమెన్ దగ్గర పైసలు ఉన్నాయి, వాళ్ళు పెట్టగలుగుతున్నారని UNFPA స్టడీ అనమాట. సో హెల్పేజ్ ఇండియా ప్రకారం ఓన్లీ ఒక్క పర్సన్ అంటే 10 పీపుల్ మెంటల్ ప్రాబ్లమ్తో డిప్రెషన్తో బాధపడుతూ ఓన్లీ 1% మెడికల్ అంటే సీక్ చేయడం బికాస్ ఆఫ్ ద స్టిగ్మా. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని చెప్పేసి మెంటల్ హెల్త్ని అంటే బయటికి రానియరు అనమాట. ఇంట్లో ఏదైనా దే విల్ ఫేస్. నెక్స్ట్ బియాండ్ సైన్స్ ఫిక్షన్ ఆర్టిఫిషియల్ హోమ్స్ అండ్ రియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. మొన్న చైనా అనేది వెరీ ఫ్లాషీ అంటే ఈ రోజులలో ఏది వచ్చి ఏదైనా నమ్మగలిగేటట్టుంది. బట్ ఇక్కడ హోమ్లో అంటే ఆర్టిఫిషియల్ హోమ్ వచ్చింది, ఇది చైనాలో ఎక్స్పెరిమెంట్ రియల్ అయింది అని చెప్పేసి న్యూస్ వచ్చినాయి. బట్ ఇట్ ఈస్ అ ఫేక్ న్యూస్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ ఇచ్చిండు. సో అక్కడ ఏంటంటే ఇట్స్ ఎ రియాలిటీ అంటే ఇంకా వేరే వేరే కంట్రీస్లో మనకి సౌత్ వేల్స్లో కానీ ఇంకా సౌత్ వేల్స్లో కొన్ని కంట్రీస్ నేమ్స్ ఇచ్చాడనమాట. అక్కడ దేవర్ డూయింగ్ అంటే గోట్ మీద ఎక్స్పెరిమెంట్స్ వేరే వేరే రకరకాల యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చైనా వాడు కూడా ఒకటి చేసిండు అనమాట. ఇక్కడ చైనాలో ఫర్టిలైజ్డ్ ఎగ్ ఎంబ్రియో అది ఇది పెట్టేసి ఐవే 6 డేస్లో చేసి 14 డేస్ వరకు అది ఏంటి ఎగ్ అనేది రెస్పాండ్ అయింది అనమాట. సో ఓమ్ బుక్ కన్వర్ట్ అవ్వడానికి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇట్ వాస్ నాట్. ఇంకా మనకి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో విల్సి ఇక్కడ ఆర్టికల్ వచ్చేసి ఆ, ఒక ఆథర్ రాశారు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనమాట, జెండర్ ఇష్యూస్ మీద రాస్తుంది. సో ఇక్కడ మై బుక్ ఆన్ సరోగసి బేబీ మేకర్స్ విచ్ కేమ్ అవుట్ ఇన్ అంటే ఇది ఆ బుక్ గురించి దాని గురించి సంథింగ్ సంథింగ్ ఇచ్చాడు. నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. బట్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ న్యూస్ అనేది ఫేక్. బట్ వేరే వేరే కంట్రీస్లో ఎక్స్పెరిమెంట్ అనేది నడుస్తుంది అంతే. సో విచ్ సెక్టార్స్ ఆర్ వర్స్ట్ హిట్ బై టారిఫ్స్ అంటే మనకి జ్యూ జ్యువెలరీ కానీ టెక్స్టైల్స్ కానీ ఆపరేలు కార్పెట్స్ ఇవన్నీ ఇంకా. సో ఇక్కడ ఇంకోటి ఇచ్చిన వై యూఎస్ ఈజ్ ఎండింగ్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆఫ్ లో వాల్యూ గూడ్స్. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా రీజన్ ఒకప్పుడు సి వాల్యూమ్ ఆఫ్ ఇంపోర్ట్స్ అనేది 134 మిలియన్ ఉండే ఇవి ఏదైతే ఉన్నాయో. ఇప్పుడు ఏమైందంటే అవి లో కాస్ట్ గూడ్స్ అనేది 1.36 బిలియన్ అయినాయి అనమాట. చాలా ట్రెమెండస్ 10 టైమ్స్ ఆల్మోస్ట్ 10% పెరిగినాయి అనమాట. అంటే అప్పుడు ఒక గూడు వస్తే ఇప్పుడు 10 గూడులు వస్తున్నాయి. సో అంతా మొత్తం అంటే స్క్రాప్
స్క్రాప్ మొత్తం వచ్చి అంటే డంపింగ్ చేస్తున్నారు కదా, అట్లా వేరే వేరే కంట్రీస్ డంపింగ్ చేస్తున్నాయి అని చెప్పేసి వీడు డ్యూటీ అనేది పెడతాడు అనమాట. అంటే ట్యాక్స్ ఎత్తున్నాడు, మన మీద ఎక్కువ వేసిండు. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇండియా అదేంటి యూఎస్లో ఎట్ మ్యాక్సిమం పర్చేస్ త్రీ షోల్డ్ కూడా 800 పర్ పర్సన్ పర్ డే. ఇంకా టాయ్స్ అంతా, ఇప్పుడు టాయ్స్, కాస్మెటిక్స్ అంతా చెత్త. ఐ మీన్ చెత్త ఇన్ సెన్స్ తక్కువ క్వాంటిటీ ఉంటుంది, ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఎక్కువ టూ స్మాల్ టు బి ట్రిఫిల్డ్ విత్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట. సో 1930s టారిఫ్ యాక్ట్ అనేది ఉండే అప్పుడు. ఆ, మెల్లమెల్ల లిబరలైజేషన్ అటు ఇట్లా అయ్యి ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత $200 నుంచి $800 చేసారు అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ గురించి. సో ఇక్కడ ఇది ఒకసారి వాట్ ఈస్ ద డీ మినిమస్ రెగ్యులరేషన్ అని చెప్పేసి ఇచ్చింది ఒకటి. సో దిస్ ఇస్ నాట్ రైట్ నో ఇంపార్టెంట్, బట్ ఓవరాల్గా ఇట్లా ఎవాల్వ్ అయింది. సో డంపింగ్ అనేది ఎక్కువైపోతుంది అని చెప్పేసి దేవర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్. అంటే వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ రేషనల్ అని మనం అనకూడదు, బికాస్ వాళ్ళు కూడా ఆలోచించుకొని చేసుకుంటారు కదా అట్లా. సో యూరోపియన్ యూనియన్ ఇంకా వేరే వేరే కంట్రీస్ కూడా కొంచెం దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ న్యూస్ పేపర్. ఓన్లీ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఎంతవరకు అవసరమో అంతవరకే విల్ బి సీయింగ్, అండ్ పేజ్ టు పేజ్ చూస్తున్నాం. సో ఏదో జపనీస్ ఫోర్క్ ఏదో ఇచ్చాడు. మైకేల్ జాక్సన్ వాజ్ బోర్న్ ఆన్ August 29, 1958 బర్త్డే అంట. ఇక్కడ చూడండి, వర్డ్ ఆఫ్ ద డే అని ఆల్ట్రిజం ఇచ్చిండు. ద క్వాలిటీ ఆఫ్ అన్సెల్ఫిష్ కన్సర్న్ ఫర్ ద వెల్ఫేర్